మాస శివరాత్రి పర్వదినం రోజున జన్మించిన వారికి ఆ పరమేశ్వరుని అంశ తప్పకుండా ఉంటుందని, అలా జన్మించిన పిల్లి అప్పారావు నిర్మించిన శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీ హాస్య నటులు గౌతమ్ రాజు అన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయాన్ని కార్తీక మాస శివరాత్రి సందర్భంగా గౌతమ్ రాజు దంపతులు దర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ చల్లంగి శ్రీనివాస్ దంపతులు గౌతమ్ రాజు దంపతులకు ఘన స్వాగతం పలకగా ఆలయ ప్రధాన అర్చకులు గోపి గణపతిలో వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా గౌతమ్ రాజు మాట్లాడుతూ పిల్లి అప్పారావు నిర్మించిన ఈ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్తీక మాస నేపథ్యంలో పంచారామ క్షేత్రాలు దర్శించుకునే సమయంలో ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయానికి రావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా భక్తిభావంతో పరమేశ్వరునికి సేవ చేయాలనే తపంతో ఆలయాన్ని సంరక్షిస్తున్న చల్లంగి శ్రీనివాస్ దంపతులను అభినందించారు. మనం ఈ కార్తీక మాసం 20వ తారీఖు వరకు ఉంది పౌర్ణమి. అంతవరకు కూడా అంటే ఈ కార్తీక మాసానికి ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత దేవుడు ఎవరంటే శివుడు. మన అదృష్టం ఏంటంటే కార్తీక మాసంలో శివుని పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయి, మన కష్టాలు తీరుతాయి, మనం అనుకున్న పని జరుగుతుంది అనేటువంటి నానుడి ఉంది. కాబట్టి మీరందరూ కూడా కార్తీక మాసం ఇంకా 20వ తారీఖు ఉంది కాబట్టి ఈ గౌరీ కేదారేశ్వర స్వామిని దర్శించండి. ఎందుకంటే కేదారేశ్వర స్వామి శివాలయం లేదు, ఇక్కడే ఉంది. ప్రతి చోట ఇప్పుడు పంచారామాల్లో సామలకోట, ద్రాక్షారం, పాలకొల్లు, భీమవరం, అమరావతి. కానీ గౌరీ గౌరీ మాతతో కలిపి కేదారేశ్వర స్వామి లేడు. అందుచేత ఇక్కడ ఆయనకి భగవంతుడు ఆయన మనసులో పిల్లి అప్పారావు గారి మనసులో ఉద్భవించి ఆయన కల్లో కనిపించి ఇక్కడ దేవాలయం నిర్మించాలని అంటే ఆయన ఎంతో కష్టంతో అందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిర్మించారు. కనుక ఈ దేవాలయానికి వచ్చి మీరు కుటుంబ సమేతంగా వచ్చి ఆ శివుని అనుగ్రహాన్ని పొందండి. అయితే పిల్లి అప్పారావు గారికి ఎందుకు దేవుడు మనసులోకి వచ్చి ఈ దేవాలయాన్ని నువ్వు నిర్మించాను ఎందుకు చెప్పారు అంటే ఆయన పుట్టింది కూడా మహాశివరాత్రి రోజు. శివరాత్రి రోజున పుట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి శివుడి యొక్క అంశం ఉంటుంది. సో ఈ దేవాలయానికి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర శంభో శంకర, ఓం నమో గౌరీ కేదారేశ్వరి స్వామికి.